మెగాస్టార్ చిరంజీవి ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ లో చూడాలని ఉందిలోని రామ్మ చిలకమ్మ సాంగ్ తప్పకుండా ఉంటుంది. ఉదిత్ నారాయణ పాడిన ఈ పాట అప్పట్లో ఒక ఊపు ఊపేసింది. సినిమాకు ఆ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే పాటను ముందు చిరంజీవి తిరస్కరించారట. ఈ పాట వద్దని అన్నారట. దీని బదులు సంగీత దర్శకుడు మణిశర్మ వేరే పాటను కూడా ట్యూన్ చేశారట. అయితే మెజారిటీ అభిప్రాయం మేరకు ఆ పాటనే సినిమాలో పెట్టారట. నేను అప్పుడప్పుడు పాటల్లో ప్రయోగాలు చేస్తుంటా. అలా చేసిన పాటే రామ్మ చిలకమ్మ. ఈ పాట విన్న చిరంజీవి గారు ఇది వద్దన్నారు. నేను చాలా ఆత్మవిశ్వాసంతో చేసిన పాట అది. కానీ ఆయన వద్దనడంతో వేరే పాట రికార్డ్ చేశా. కానీ సెట్లో డాన్సర్స్ అందరూ రెండు పాటలు విని రామ్మ చిలకమ్మకే ఓటేశారు. చాలా మంది చెప్పేసరికి చిరంజీవి గారు కూడా ఓకే అన్నారు. ఆ పాట సూపర్ హిట్ అయింది. అయితే అలాంటి హిట్ పాటను మళ్ళీ చేయాలనుకుంటే కుదరదు. అద్భుతాలు అనుకోకుండా వాటికవే జరిగిపోతాయి అని మణిశర్మ అన్నారు. గతంతో పోలిస్తే తనకు అవకాశాలు తగ్గినప్పటికీ తాను తన సంగీతం విషయంలో రాజీ పడబోనని, తన స్టైల్లో తాను సంగీతం చేసుకుంటూ వెళ్తానని మణిశర్మ అన్నారు. నాకు కథే ముఖ్యం. హీరోల ఛాయిస్ వల్ల సంగీతానికి కథతో సందర్భాలతో పని లేకుండా పోతోంది. దీనివల్ల సంగీత దర్శకులపై ఒత్తిడి ఎక్కువైంది. అందుకే నేను చిన్న దర్శకులతో పనిచేస్తున్నా, చిన్న సినిమాలు చేస్తున్నా. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య సమంతకమణి, హను రాఘవపూడి లై ఇంకొన్ని సినిమాలు చేస్తున్నా. యువ దర్శకులు కథకు తగ్గట్టు మంచి సంగీతాన్ని కోరుకుంటున్నారు. ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాల్లో నా పాటలు వినండి, ట్యూన్స్ లిరిక్స్ బాలేవని, అర్థం కావట్లేదని చెప్పండి. ఇప్పుడే అస్త్ర సన్యాసం చేసేస్తా. నేను ఎవరి దగ్గర చేతులు కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి దయతోనూ నేను బతకడం లేదు అని మణిశర్మ అన్నారు.